అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ ఫార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రోజు రోజుకి ఉత్కంఠను పెంచుతున్నాయనే చెప్పుకోవాలి. ఎలక్షన్స్కి ఇంకొక 20 రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉందో మీ ముందుచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా నియోజకవర్గాల్లో అక్కడ ఎవరికి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రతికూల అంశాలేంటి అభ్యర్థులకి, అలాగే అనుకూల అంశాలేంటి, ఇవన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం ఇచ్చాపురం. ఇచ్చాపురంలో అక్కడ ఎవరు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగారు, లేకపోతే ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, ముందు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ప్రియా విజయ, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు బెందాళం అశోక్. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగారు ప్రియా విజయ. ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత, సోషల్ యాక్టివిస్ట్. అలాగే 2009లో ఈమె భర్త ప్రియా సాయిరాజ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. జిల్లాలో వైసీపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది ఈ ఫ్యామిలీ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు ప్రియా విజయ. ఇది ప్రియా విజయకు సంబంధించి ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు బెందాళం అశోక్. ప్రొఫైల్ చూస్తే కనుక బీసీ కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత, వృత్తిరీత్యా వైద్యుడు. 2014-2019లలో తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ అంటే 2004లో మాత్రమే ఆ పార్టీ ఓడిందన్న మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కంచుకోటలో హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు బెందాళం అశోక్. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం లోక్సభ స్థానంలో భాగం ఇచ్చాపురం నియోజకవర్గం. ఇక్కడ బీసీ ఓటర్లు కీలకమైన మాట వినిపిస్తూ ఉంటుంది. కంచిలి, కవిటి, ఇచ్చాపురం, సోంపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మరి సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఇన్ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి సంబంధించి రెడ్డిక సామాజిక వర్గానికి 30% ఓట్స్ చేరినట్టుగా తెలుస్తోంది. అలాగే యాదవ సామాజిక వర్గానికి 25%, కాళింగ సామాజిక వర్గానికి 17%, మత్స్యకార సామాజిక వర్గానికి 15%, ఇతరులు 13%గా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, అభ్యర్థులకు సంబంధించి వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటి, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ముఖ్యంగా ఇద్దరికి సంబంధించి ఒక టగ్ ఆఫ్ వార్ జరిగే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు, ఎటువంటి అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎవరు విజయ అవకాశాలు ఏంటి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? సచిన్, చూస్తే కనుక ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు విభజన ఆంధ్రప్రదేశ్ లో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినటువంటి ఘనత ఆర్జించినట్టు కాన్స్టిట్యున్సీ అది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా వైఎస్ జగన్, షర్మిల, వీరి ముగ్గురు పాదయాత్ర కూడా ఇడుపులపాయలో మొదలుపెట్టి ఇచ్చాపురంలో ముగించినటువంటి ఆ నియోజకవర్గం ఈశాన్యంలో ఉన్నట్టు మొట్టమొదటి 175 నియోజకవర్గాల్లో ఒక లాస్ట్ నియోజకవర్గంగా ఈశాన్యంగా సెంటిమెంట్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఈసారి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే 2 పర్యాయాలు గెలిచినటువంటి అభ్యర్థి టీడీపీ నుండి బెందాల అశోక్ రూపంలో బరిలో దిగగా, ఏదైతే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రియా సాయిరాజ్ భార్య ప్రియా విజయమ్మ ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి తరుణంలో ఆ ప్రాంతంలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులు బాధితుగా వీళ్ళు సంజీవనిగా భావిస్తున్నారు ఆ కుటుంబాన్ని. ఎందుకంటే ఆ బాధితులను ఆదుకోవడంలో కిడ్నీ రోగులు అంటే ప్రియాసారి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దీర్ఘకాలిక రుగ్మతను నయం చేసేందుకు, సహాయం అందించేందుకు ఆ కుటుంబం మాత్రం ఈ రోజు చేదోడుగా నిలిచిందనే ఉద్దేశంతో 2009 ఎన్నికల్లో ప్రియాసారి టీడీపీని పోటీ చేస్తే ఘన విజయాన్ని అంటగట్టినటువంటి నియోజకవర్గం ప్రజలు 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీలో పార్టీలో చేరిన తర్వాత ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అందుకే 2014లో రాష్ట్ర విభజన కారణంగా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బెందాల అశోక్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే అవకాశం వచ్చింది. మళ్ళీ
19 ఎన్నికల్లో కూడాను వైసీపీ పార్టీ నుంచి మళ్ళీ సాయిరాజు అదేవిధంగా బెందాలం అసలు ఇద్దరే మళ్ళీ పోటీ పడినప్పుడు కూడాను ఆ నియోజకవర్గం ప్రజలు యాక్చువల్ గా ఈ నియోజకవర్గం ఒకసారి గెలిస్తే రెండోసారి ఆ అభ్యర్థిని గెలిపించేందుకు సుముఖత తెలిపిన నేపథ్యంలో బెందాలం అశోక్ను 2019 కూడా గెలిపించారు. ఈసారి మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా కూడాను పిరియా సాయిరాజ్ తన భర్తపై ఉన్నటువంటి వ్యతిరేక కారణంగా ఇక్కడ కాళింగ సామాజిక వర్గం, రెడ్డిక సామాజిక వర్గం, మత్స్యకారులు ఈ 3 వర్గాల మధ్య కూడా ఒక విభిన్నమైనటువంటి ఇది యుద్ధం ఉంటుంది. ఎందుకంటే ఒడిశా కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ కల్చర్ అంతా కూడాను ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చాపురం ఉన్న ఒడిశా కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఈసారి ఆ నియోజకవర్గం రెడ్డిక సామాజిక వర్గం తమకు టికెట్ కావాలని ఆశించి పిరియా సాయిరాజ్ అభ్యర్థి అయితే మాత్రం తాము సహకరించమని చెప్పడంతో పార్టీ అధిష్టానం అనూహ్య రీతిలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి విజయంను బరిలోదించడం జరిగింది. 2 సార్లు గెలిచినటువంటి బెందాలం అశోక్ 3వసారి ముచ్చటగా గెలిచేందుకు తన వంతుగా తను బాటలేసుకుని ఎందుకంటే రెడ్డికి సామాజిక వర్గంతో అక్కడ బెంతు ఒరియాల శాతం కూడా ఎక్కువ ఉంటుంది. వారు ఎస్టీ జాబితాలో చేర్చాలి అన్నటువంటి డిమాండ్ గత 2 దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో వారిని కనుక ఎస్టీలో చేరుస్తాను వైసీపీ పార్టీ కూడా హామీ ఇవ్వడం జరిగింది, టీడీపీ పార్టీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే రేపు వచ్చే ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి అక్కస్తో ఎదురు చూస్తున్నట్టు ఆ పార్టీ శ్రేణులను కనుక ఎవరైతే అభ్యర్థికి అనుకూలంగా వస్తే వారికి గెలిచే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరు కూడాను వారిని అండగా నిలిచే పరిస్థితి. వాళ్ళు 100 రోజులుగా వారు నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు కూడా నిరాహార దీక్షల శిబిరాలకు వెళ్లి సంఘీభావం తెలిసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పిరియా సాయిరాజ్ తెలియజేశారు. అదేవిధంగా ఆ విషయంపై ముందు నుండే తనకు బాసటగా ఉన్నటువంటి బెందాలం అశోక్ కూడా ఆ సామాజిక వర్గాన్ని అట్టిపెట్టుకున్నారు. ఈసారి మాత్రం ఒక రకంగా చెప్పుకోవాలంటే కూడా ముచ్చటగా 3వసారి అశోక్ కి విజయ అవకాశాలు ఎందుకు ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రెడ్డిక సామాజిక వర్గం టిక్కెట్ ఆశించి వారికి రాకుండా పోవడంతో వారు కనుక టీడీపీకి సపోర్ట్ చేసినట్టయితే వైసీపీకి మాత్రం ఎదురైతే ఖాయమని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపి అదే భర్తతో ఉంటూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై అవగాహన ఉన్నటువంటి విజయమ్మకు టిక్కెట్ ఇవ్వడం పై మాత్రం వైసీపీ పార్టీలు ఈసారి గెలుపు తమకే వరిస్తుంది. కిడ్నీ బాధితులతో బాధపడుతున్నటువంటి ఆ ప్రాంతం వాసులకు ఇంటింటికి తాగునీరు అంటే 770 కోట్లతో వంశధార ప్రాజెక్ట్ నుండి ఆ 4 మండలాల్లో కూడా తాగునీరు అందించాం. అదేవిధంగా రేపు సాగునీరుకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఒక రూపకల్పన చేసాం, అది కూడా తెస్తామని చెప్పి వైసీపీ ప్రచారంలో భాగంగా చెప్తుంది. అదే గనక ప్రజలు కనుక గమనించినట్టయితే ఓవైపు కిడ్నీ రోగులను ఆదుకున్నట్టు వైసీపీ ప్రభుత్వం ఆకర్షితులైతే విజయమ్మకి ఎంతో కొంత మెజార్టీతో ఆవిడ గెలిచే అవకాశం. కాకపోతే మొదటి నుంచి కూడా 2 పర్యాలు గెలిచినటువంటి బెందాలం అశోక్ అనునిత్యం కూడాను ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలతో పాటు వారితో పాటే ఉంటున్నటువంటి ఆయన ఉన్నటువంటి ఆ కనెక్టివిటీ మాత్రం 3వసారి ఆయనకి విజయం వరించే అవకాశం మాత్రం కొద్ది మెజార్టీ కనిపిస్తుంది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ రోగులకు ఉన్నటువంటి తాగునీటి సమస్య తీర్చడంలో వారు చేసినటువంటి ప్రయత్నం వైసీపీకి కలిసి వస్తే రావచ్చు, లేకుంటే ముచ్చటగా 3వసారి అశోక్ అయినా గెలిచే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం అంటే నువ్వా నేనన్నట్టు పోటీ నెలకొందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇచ్చాపురంలో ఇక్కడ ఏం జరగబోతోంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అక్కడ తెరలేచిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరిని ప్రజలు గెలిపించబోతున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మే 13న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలనేది. ఫలితాలు మాత్రం జూన్ 4న రాబోతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.